తనతో పాటు ముఖ్యమంత్రి అర్హత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఉందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కోమటిరెడ్డి సోదరులతో కలిసి భువనగిరి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజమైన పోరాట యోధుడు అని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ కోసం తెగించి సొంత పార్టీని ఎదిరించి పోరాటం చేశారని, కేసీఆర్ లాగా నకిలీ ఉద్యమం నడిపించలేదని అన్నారు. మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రం కావాలని కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు హైకమాండ్ ను ఒప్పించారని అన్నారు. తనతో పాటు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు అన్ని కోమటిరెడ్డికే ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని భువనగిరి ఓటర్లను కోరారు. ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ అనే ఉప ఎన్నికలు తీసుకొచ్చి ప్రతిసారి ఎన్నికల బరిలో దిగి హైదరాబాద్ లో ఉండే ఆంధ్రోలను బెదిరించి కోట్ల రూపాయలు మెక్కి అడవి పందిలాక టీఆర్ఎస్ వాళ్ళు బలిచిండ్రు. భూమికి మూరడు లేడు. ఎంకన్నా మస్క కొడుతుండు. మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండు అంటారు. ఆ సన్నాసికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా నేను. దొరగారి గడిలో సారాలో సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినరు. ఇండియా కూటమి ఈరోజు కలిసి ఉండాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుము విరగొట్టాలి అని చెప్పి గౌరవప్రదంగా వాళ్ళతోని సంప్రదించి ఇవాళ వాళ్ళ మద్దతు కూడగొట్టిన మాట వాస్తవం కాదా? బీఆర్ఎస్ను బీజేపీని బొందబెట్టాలి. బీఆర్ఎస్కు ఒక్క సీటేనన్నా వచ్చినా ఢిల్లీకి పోయి మోడీకే తాకట్టు పెడతాడు. గత 10 సంవత్సరాలలో ఏ అవకాశం వచ్చినా ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ బీజేపీలకి మద్దతు పలికింది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో తెలంగాణను ముంచినందుకు అప్పుల గడ్డగా తెలంగాణను విద్యార్థుల రైతుల ఆత్మ బలిదానాలతో బొందల గడ్డగా తెలంగాణను మార్చిన నువ్వు ఇవాళ 100 రోజుల్లోనే కాంగ్రెస్ను ఓడగొట్టాలంటున్నావు. ఇది నీకు ధర్మమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా.